మైనింగ్ మాఫియా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇదో పెద్ద సమస్యగా మారింది. కూటమి పాలనలో వైసీపీ నేతలు దందాలు సాగించడం ఇప్పుడు రచ్చరాజేస్తోంది. ప్రభుత్వం మారినా ఫ్యాన్ పార్టీ నేతలు లైసెన్సులు ఎలా పొందారన్న అంశం ఇప్పుడు రగడకు దారితీస్తోంది. కూటమిలోని ఓ వర్గం మాఫియాకు మద్దతిస్తుంటే మరో వర్గం వ్యతిరేకిస్తోందన్న వాదనలు ఉన్నాయి. అక్రమ మైనింగ్ దందాపై వైసీపీ నేతలు స్వరం పెంచడంతో రచ్చరచ్చ అవుతోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది? స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకి తెలియకుండానే అక్రమాలు సాగుతున్నాయా? మైనింగ్ మాఫియాతో చెడ్డ పేరు వస్తున్న ప్రభుత్వ పెద్దల మౌనానికి కారణమేంటి? అక్రమ మైనింగ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇదో పెద్ద దందాగా మారింది. కొండలను పిండి చేసి ఖజానాన్ని కొల్లగొట్టి కోట్లు సంపాదించుకోవడం మైనింగ్ మాఫియా ధ్యేయంగా పెట్టుకుంది. గ్రానైట్ తవ్వకాల కోసం ఈ ముఠాలు సాగిస్తున్న ఆగడాలలో ప్రజలు హడిలిపోతున్నారు. లీజుదారులతో ఘర్షణలు జరుగుతున్నాయి. ఎగిరిపడే రాళ్లు, దుమ్ము, ధూళితో శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేలులతో ఇల్లు బీటలు వారుతున్నాయి. సమీపంలో సాగు చేసిన పంటలు నాశనమవుతున్నాయి. శబ్దానికి కర్ణభేరి పగిలిపోయి చెవులు దిబ్బెళ్లు వేస్తున్నాయని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లైసెన్సులు పొందడం నుంచి తవ్వకాలు, తరలింపు వరకు అన్ని అక్రమాలే. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం వైసీపీ దందాకోరులే ఇదంతా నడిపిస్తున్నారని అంటారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం తమిళనాడు సరిహద్దు ప్రాంతం. దీంతో గ్రానైట్, గ్రావెల్, ఇసుక అంతా పొరుగు రాష్ట్రానికే తరలిపోతుంది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో క్వారీయింగ్ జరుగుతోంది. కార్వేటి నగరం, వెదురుకుప్పం మండలాల నుంచి గ్రానైట్, గంగాధర నెల్లూరు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోంది. పాలసముద్రం మండలం నుంచి గ్రావెల్ తరలిపోతుంది. గనుల లీజు లైసెన్సులు ఉన్నా తవ్వకాల్లో నిబంధనలు పాటించడం, సహజ వనరులను దోచుకొని కోట్లు కూడబెట్టుకోవడమే పని. అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోరు. ఎవరి మామూలు వారికి అందుతాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అటువైపు కన్నెత్తి కూడా చూడరు. ప్రజలు విసిగిపోయి అక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని కేసులు పెట్టి వేధిస్తున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు పట్టించుకొని అక్రమాలు అడ్డుకుంటే ఈ పరిస్థితి రాదు కదా అంటే నోరు విప్పరు. అక్రమార్కుల ఆగడాలతో కొన్ని చోట్ల ప్రజలకు, మైనింగ్ లీజుదారులకు మధ్య ఘర్షణలు జరిగి శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తోంది. ఇలాంటి ఘటనల్లో గాయపడిన వారు ఆసుపత్రులు పాలవుతున్నారు. అలాంటప్పుడు తానే ఉన్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే థామస్తో పాటు అధికారులు మైనింగ్ మాఫియాపై కసుబుసులాడుతున్నారు. శాసనసభ్యుడికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. వివాదం కాస్త ముదిరినప్పుడల్లా అక్రమ వ్యాపారులపై కేసులు పెట్టి వాహనాలను సీజ్ చేసి పోలీసులు, మైనింగ్ అధికారులు చేతులు దులుపుకోవడం రివాజుగా మారింది. కొన్ని చోట్ల నామమాత్రంగా ఫైన్లు వేసి వదిలేస్తున్నారు. ప్రజలు మాత్రం కూటమి ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను అరికట్టడంలో అంత ఉదాసీనత ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇతర జిల్లాలు, బయట నియోజకవర్గాలకు నేతలు లైసెన్సులు పొంది గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వ్యాపారాలు సాగిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది వైసీపీ వారేనని సమాచారం. పాలసముద్ర మండలం వనదుర్గాపురం అటవీ ప్రాంతం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న గ్రానైట్ టిప్పర్లను పోలీసులు సీజ్ చేయడం వివాదాస్పదంగా మారింది. నగరి నియోజకవర్గ వైసీపీ నేత కేజే కుమార్ తనయుడు మురళీ పేరుతో లైసెన్స్ ఉందంటారు. వనదుర్గాపురం అటవీ ప్రాంతంలో గ్యాప్ ఏరియా అంటూ 5,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో 15 సంవత్సరాలకు లీజు అనుమతులు పొందారు. తమిళనాడులో జాతీయ రహదారుల నిర్మాణానికి ఇక్కడి నుంచి గ్రావెల్ తరలిస్తున్నారు. దీనిపై స్థానికులు ప్రశ్నించడంతో వైసీపీలో ఉంటే ఇబ్బందులు తప్పవని కూటమిలో చేరిన నేత తన వ్యాపారాలను చక్కబెట్టుకుంటున్నారని వినిపిస్తోంది. అలాంటి వారు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి అంతు చూస్తామంటూ బెదిరించడం వివాదాస్పదంగా మారుతోంది. మరోవైపు పాలసముద్రంలో చోటు చేసుకున్న గ్రావెల్ దందా, ఘర్షణలు, హింసాత్మక ఘటనలపై జిల్లా కలెక్టర్తో పాటు టీడీపీ ఎమ్మెల్యే థామస్ సీరియస్ అయ్యారు. వీరికి వైసీపీ పాలనలో లైసెన్సులు జారీ అయ్యాయా?
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారా అన్న అంశంపై శాసనసభ్యుడు ఆరా తీస్తున్నారు. ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాతే ఫ్యాన్ పార్టీ నేతలకు కొన్ని లైసెన్సులు జారీ అయ్యాయని అంటారు. ఇక కూటమిలోని కొందరు నేతలు అక్రమార్కులకు మద్దతిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరో వర్గం దీనిని వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో ఎవరి స్వార్థం వారిది. రెండు వర్గాల పరస్పర ఆరోపణలు, విమర్శలతో కూటమి ప్రభుత్వానికి సమస్యలు తప్పడం లేదు. వైసీపీ నేతలు కూడా ఘాటుగా స్పందించడంతో అక్రమ మైనింగ్ రచ్చరంభోలా అవుతోంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఈ వివాదం ఏ విధంగా సెట్ అవుతుందో చూడాలి.